హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పదమే వినిపిస్తుంది. యువత కూడా ఎక్కువగా హెయిర్ లాస్ అవుతుందని చెప్పి హెయిర్ ప్లాంట్ వైపు వెళ్తూ ఉన్నారు. ఇది సురక్షితమేనా? లేకపోతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఎప్పటికీ ఇంక ఇదే పరిష్కారమా? పరిష్కారం అనేది హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మనం ఎక్కడ చేస్తాము అంటే, హెయిర్ ఫాలికల్స్ అనేది మనకి ఇంకా అక్కడ కృషించుకుపోయి, అక్కడ రీగ్రోత్ వచ్చే పొటెన్షియల్ మందులతో లేనప్పుడు ప్లాంట్ చేసుకోవచ్చు. సో, హెయిర్ లాస్, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మనం కొన్ని కండిషన్స్ ఏంటంటే స్కారింగ్ అలోపేషియాస్ అంటామండి. అంటే పర్మనెంట్‌గా అక్కడ ఒక డిసీజ్ కండిషన్ వల్ల మొత్తం ఫాలికల్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోయి వచ్చింది. అక్కడ దాంట్లో యూజువల్లీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది కూడా సక్సెస్ రేట్ తక్కువే ఉంటుందంటే అలాంటి కండిషన్‌లో దట్స్ ద ఓన్లీ ఆప్షన్. మనకి వేరేదేం లేదు. మిగతా వాటిలో ఇప్పుడు జెనెటిక్ బాల్డింగ్ అని చెప్పాను కదా! బట్టతల ప్యాటర్న్ అన్నాను. సో, ఈ బట్టతల ప్యాటర్న్ మొదలైనప్పుడే మనం దానికి ఎసెన్షియల్ కావాల్సిన మెడికేషన్ వాడుతూ దాన్ని పోస్ట్‌పోన్ చేసే ఆస్కారం చాలా ఉంది. సో, దానికోసం మనము సర్టెన్ ఓరల్ మందులు, ఎక్స్‌టర్నల్‌గా అప్లై చేసే మెడికేషన్‌ని కంటిన్యూగా అండర్ డాక్టర్ గైడెన్స్ కరెక్ట్‌గా వాడుతూ ఉంటే ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. బట్ ఎర్లీగా ట్రీట్మెంట్ మొదలు పెట్టకపోయినా, ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంతగా పని చేయకపోయినా, వెరీన్ మనకు ఆల్మోస్ట్ ఇలా స్మూత్ బాల్డ్ ప్యాచ్ అయిపోయి బాగా డెన్సిటీ తగ్గిపోవడం, లేదా ఈ ఏరియాస్‌లో కూడా ఏంటంటే ఆల్మోస్ట్ బాగా తగ్గిపోవడం, డెన్సిటీ అంటాం కదా! బాగా పలుచు పడిపోతున్నట్టు అవుతున్నప్పుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఈజ్ అ సర్జికల్ ఆప్షన్ ఫర్ బాల్డింగ్ ప్యాటర్న్. లైక్ ఎనీ సర్జరీ ఇట్ ఈస్ అ సేఫ్ ప్రొసీజర్ విత్ దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సర్జికల్‌గా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక అవయవానికి సర్జరీ చేశారనుకోండి, దానికి సర్టెన్ థింగ్స్ ఉండొచ్చు, ఈ కాంప్లికేషన్ రావచ్చు అనేది హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా అలాంటి సర్జికల్ ప్రొసీజరే. సో, అండర్ గైడెన్స్ కరెక్ట్ పద్ధతిలో చేస్తూ దాన్ని కరెక్ట్‌గా మనము ప్రోటోకాల్ ఫాలో అయితే వీ కెన్ అవాయిడ్ సో మెనీ అదర్. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.